ఫ్రెండ్స్, రాష్ట్రంలో రీకౌంటింగ్ కోర్టు సంచలన ఆదేశాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో వైసీపీ పరాజయం తర్వాత పార్టీ నేతల్లో అంతర్ధానం మొదలైంది. లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు అందించాం, గతంలో ఎవరు చేయని పథకాలు తీసుకొచ్చాం, భవిష్యత్తులో ఇంకెవరు ఈ స్థాయిలో డీబీటీ ఇవ్వలేరన్నట్టుగా చేసాం. మన ప్రభుత్వం వల్ల లాభపడిన కుటుంబం అంటూ లేదు, కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయి అని ఆలోచిస్తున్నారు. నాయకులే కాదు, ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియలోనే లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ట్యాంపరింగ్ నిజమైతే ఆ 11 అసెంబ్లీలు 4 ఎంపీ సీట్లు కూడా వైసీపీకి ఎందుకు వదిలిపెడతారనేది కొంతమంది డిజైన్లు ప్రశ్న. ఈ చర్చ ఎలా ఉన్నా వైసీపీ అభిమానులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటూ సాక్షి ఓ కథనం ప్రచురించింది. వైసీపీ శ్రేణుల్లో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని, అందుకే ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సాని అమర్నాథ్ అనే వ్యక్తి ద్వారా పిటిషన్ వేశారని సాక్షి కథనం ప్రచురించింది. అయితే వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపేలా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని, ఆయనకు మద్దతు ఇస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలుపెట్టారని కోరింది. అయితే ఈ పోర్టల్లోకి వెళ్ళిన ఆయన పిటిషన్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించింది. అయితే వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలంటూ అమర్నాథ్ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి ప్రజలను కోరింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.